హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకి రిలీజ్ అయినాయి. నవంబర్ 27, 28 తేదీల్లోనో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి చాలా తక్కువ టైం ఉంది. సో అందుకని చెప్పి ఇంగ్లీష్లో కొంచెం మనకి అసలు తెలియని పదాలు కొన్ని ఉంటాయి. మనకేంటంటే గ్రామరు, టెన్సులు, వర్బులు, ప్రిపోజిషన్స్ ఇలాంటివి తెలుసు, కానీ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే క్లోజ్ టెస్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, పారా జంబుల్స్, ఇలాంటివి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని మీ దగ్గరికి తీసుకొని వచ్చి మిమ్మల్ని సులువుగా ఎట్లా అర్థమయ్యేటట్టుగా సులువుగా సాల్వ్ చేసేటట్టుగా ఎగ్జామ్లో ఎటువంటి కంగారు పడకుండా టెన్షన్ పడి మార్క్స్ పోగొట్టుకోకుండా ఉండేదానికోసంగా మేము ఈ వీడియోస్ చేస్తున్నాము, మనం ఇప్పుడు పెడుతున్నాము. ఆల్రెడీ క్లోజ్ టెస్ట్ క్లాస్ పెట్టాము. దాన్ని చాలామంది చూశారు, చాలామంది ఉపయోగపడిందని మాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. ఒకసారి మీరు కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి చూడండి. క్లోజ్ టెస్ట్ని చాలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అది కనుక చూస్తే ఖచ్చితంగా మీరు 5 మార్క్స్ సెట్ వస్తుంది. క్లోజ్ టెస్ట్ మొత్తం కూడా సాల్వ్ చేసేదానికి మీ దగ్గర ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా స్టార్ట్ చేసుకునే ముందు ఇందాక చెప్పినట్టుగా టైం మనకి చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పి మనము అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తరపున హైకోర్టు టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాము. టోటల్గా 40 టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి అని చెప్పాము. ఆల్రెడీ కొన్ని టెస్టులు అయిపోయినాయి, చాలామంది జాయిన్ అయినారు. ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వాలి అని కోరుకుంటుంటే టెస్టులు అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండేదానికోసము టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. ఒకసారి జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో జాయిన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు దాంట్లో ఫస్ట్ టెస్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. డిస్కౌంట్ కూడా ఉంది. ఏదన్నా మీకు డౌట్లు ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడికి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో క్లాస్లోకి వెళ్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఖచ్చితంగా. అంటే పదం మీనింగ్, ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. ఒక వర్డ్లో ఇచ్చినటువంటి దాన్ని మనము తెలపాలి, అంటే సమ్మేర్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోతే మీకే తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి, పార్ట్ ఆఫ్ ఏ కంట్రీస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ లీగల్ సిస్టమ్. ఇప్పుడు గవర్నమెంట్లో ఎల్ఈజీ, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉంటాయి, అందరికీ తెలుసు. ఇక్కడ అడిగింది ఏంటి, లీగల్ సిస్టమ్ని ఎవరు చూసుకుంటారు? జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే కోర్ట్స్ ఇవన్నీ వస్తాయి, మనకి తెలిసిందే కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో మనం డైరెక్ట్గా దీనికి జ్యుడిషియరీ అని ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. ఇలాంటి ఇప్పుడు ఇడియమ్స్లో అయితే ఎలిమినేషన్స్ మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా తెలిస్తే తప్ప మీరు పెట్టలేరు. కాబట్టి కొంచెం క్లిష్టతరంగానే ఉంటుంది. దానికని చెప్పి మనం కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకొక 2-3 క్లాసులు కూడా పెడదాము తొందరగా, టైం తక్కువ ఉంది కాబట్టి. దీంట్లో అయితే ఒక 20 క్వశ్చన్స్ కవర్ చేస్తాము, మోస్ట్ రిపీటెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీనికి వచ్చి మనకి జ్యుడిషియరీ, ఫస్ట్ క్వశ్చన్కి జ్యుడిషియరీ. నెక్స్ట్, an ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. an ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఆప్షన్స్ థర్మోమీటర్, ఆల్టోమీటర్, బ్యారోమీటర్, అమ్మీటర్. రైట్ ఆన్సర్ ఈజ్ బ్యారోమీటర్. ఇది స్టాండర్డ్ జీకేలో కూడా మనకి ఒక బిట్టు, సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, దట్ విచ్ కెనాట్ బి హర్డ్. అంటే అసలు మనం వినేదానికి లేదు, ఏమైనా వినపడుతుందా అంటే వినపడడం లేదు నాకు అని ఎలా చెప్తాము, అంటే సౌండ్ రావడం లేదు అంటే దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మనం చెప్పాలి అంటే హిడెన్ అంటే దాక్కొని ఉండడము, ఇన్విజిబుల్ అంటే కనపడకుండా ఉండడం, వినపడకుండా ఉండడం కాదు. స్లైట్ అంటే అసలు స్లైట్ దానికి సంబంధం లేదు. సో ఇన్ ఆడిబుల్, జనరల్గా ఈజ్ ఇట్ ఆడిబుల్. ఏదైనా మనం ఒక స్పీచ్, ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వినపడుతుందా, మైక్ చెక్ ఈజ్ ఇట్ ఆడిబుల్ ఆర్ నాట్ అన్నప్పుడు మనం ఇన్ఆడిబుల్ అని చెప్తాం కదా. సో అలాగా థర్డ్ క్వశ్చన్కి ఇక్కడ మనం చూసుకుంటే దట్ విచ్ కెనాట్ బి హర్డ్ అంటే ఇన్ఆడిబుల్ వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. ఇలాంటివి చాలా ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి, ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, ఆమ్నిపోటెంటు, సోమనాబులిస్టు, ఫిలాంథ్రోపిస్టు, పెడెస్ట్రియను. పెడెస్ట్రియన్ అంటే జనరల్గా మామూలుగా నడిచేవాళ్ళు, నిద్రలో నడిచేవాళ్ళు కాదు. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు అనమాట, అంటే ఎక్కువ మందికి దానాలు చేయడము, పిల్లల్ని చదివించడము ఇలాంటివి వస్తాయి. ఆమ్నిపోటెంట్ అంటే వేరే, ఆమ్నిపోటెంట్ అంటే జీవితకాలం బతకడం అలాంటివి వస్తాయన్నమాట. సోమ్నబులిస్ట్
దీనికి జస్టిఫికేషన్ ఏమి ఉండదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సోమ్నాబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి. మన సినిమాలో చూస్తుంటాం కదా, నిద్రలో నడుస్తున్నాడు అంటే అతను ఏమంటారంటే సోమ్నాబులిస్ట్ అని అంటారు. 5th క్వశ్చన్, ఏ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనకి ఇంటర్లో 10th ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. ఈక్వినాక్స్, ఈక్వోవలెంట్, ఈక్విలిబ్రియము, ఈక్విలేటరల్ అనేది ట్రయాంగిల్, సో దాన్ని కొట్టేద్దాము. ఈక్వివలెంట్ అంటే ఈక్వల్ టు అని వస్తుంది అంతే. ఈక్వినాక్స్ అంటే అది వేరే మనకి ఎర్త్కి సంబంధించినటువంటి సన్ను దానికి సంబంధించినది. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఈక్విలిబ్రియం అంటే ఏ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. 6th క్వశ్చన్, ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ బ్యాక్ ఆన్ పాస్ట్ టైమ్. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏమి సాధించింది ఏమి లేదురా అని మనం అంటాం కదా, సో అలాగా అట్లా వెనక్కి తిరిగి చూసుకునేదాన్ని ఏమంటారు? రెట్రోస్పెక్షను, ఇన్స్పెక్షను, సర్కంస్పెక్షను, ఇంట్రోస్పెక్షను. ఇన్స్పెక్షన్ అంటే అది ఏదైనా ఎగ్జామ్కి దానికి ఇన్స్పెక్షన్ పోయినట్టు. ఇంట్రోస్పెక్షన్ అంటే నీ లోపల నువ్వు ఆలోచించడం, వెనక్కి తిరిగి పాస్ట్లో ఆలోచించడం కాదు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రెట్రోస్పెక్ట్. అంటే ఏదన్నా జరిగినప్పుడు మనం అనుకుంటాము, ఇన్ రెట్రోస్పెక్షన్ ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ టేకెన్ అ రాంగ్ డెసిషన్ ఫర్ చూజింగ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇన్ రెట్రోస్పెక్షన్ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే, వెనక్కి తిరిగి ఆలోచిస్తే అనేది వస్తుంది. 7th క్వశ్చను, సోల్ రైట్ టు మేక్ అండ్ సెల్ సమ్ ఇన్వెన్షన్. ఇదైతే ఈజీగా పెట్టేస్తారు ఖచ్చితంగా. కాపీరైట్ అనేది ఇన్హెరిటెన్స్ అనేది మనకి హెరిడిటరీగా వస్తుంది, అది కాదు. హెయిర్ లూమ్ కాదు. కాపీరైటు ఇక్కడ ఏమంటే సెల్ అన్నాడు. సెల్ అంటే మనకేమొస్తుందంటే సోల్ రైట్ అంటే పేటెంట్. ఏదైనా ఒకటి కనుగొని ఇన్వెంట్ చేసి దానికి మనం పేటెంట్ కనుక ఎవరు తయారు చేయలేదు ప్రపంచంలో, మేమే తయారు చేసాము అనుకుంటే మీకు పేటెంట్ ఇస్తారు. ఎవరన్నా మీ దాన్ని వాడుకోవాలనుకుంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, అంతా కూడా ఉంటుంది. సో దాన్ని పేటెంట్ అంటారు. సోల్ రైట్ అంటే ఇంకెవ్వరికి అధికారం ఉండదు. నెక్స్ట్ 8th క్వశ్చన్, వన్ హూ హెల్ప్స్ ఏ పర్సన్ ఇన్ నీడ్. వెటరను, కొలాబరేటరు, సమారిటేరియను, మెర్సినరీ. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే వన్ హూ హెల్ప్స్ ఏ పర్సన్ ఇన్ నీడ్లో వెటరన్ అంటే మనకి జాబు, ఆర్మీ ఇట్లాంటి వాటిల్లో డిఫెన్స్లో ఉండి వెటరన్ అయినాడు అంటాను. డిఫెన్స్ అనే కదా ఏదైనా కానీ. కొలాబరేటర్ వేరే. మెర్సినరీ అంటే మనకి వలస కార్మికులు, వలసాలంటే వస్తాయి కదా అది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సమారిటేరియను. ఇది ఇడియమ్స్లో కూడా నేను చెప్పాను గుడ్ సమారిటేరియన్ అంటే ఏంటనేది. సమారిటేరియన్ అంటే అవసరం లేకపోయినా అన్సెల్ఫిష్గా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట. అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన స్టాండ్ తీసుకోమని చెప్పడం, వాళ్ళకి అవసరం లేదు కానీ చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే గుడ్ సమారిటేరియన్ అతను. నెక్స్ట్ 9th క్వశ్చను, ద వన్ హూ ఎంబ్రేసెస్ వాలంటరీ డెత్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్స్ కంట్రీ. ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు. పేట్రియాట్ డెత్ గురించి ఏముండదు. డిప్లొమాట్ అంటే ఓన్లీ రిలేషన్స్ చూస్తాడు అంతే, ఫెనాటిక్ కూడా కాదు. సో మ్యారిటర్ మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉంటాము, అక్కడ కాల్పులు జరిగి ఇద్దరు చనిపోయినారు అంటే దానికి అఫీషియల్గా ఏం వాడతారంటే 2 soldiers బికేమ్ మార్టర్స్ ఇట్లా అంటారు అనమాట. 10th క్వశ్చన్, పర్సన్స్ లివింగ్ ఎట్ ద సేమ్ టైం. కాస్మోపాలిటీషియన్స్, కంపాట్రియేట్స్, కొలీగ్స్, కాంటెంపరీస్. దీనికి రైట్ ఆన్సరు కాంటెంపరీస్. మనం హిస్టరీ వాటిలో కూడా చూస్తుంటాము హూ ఈజ్ ఎ కాంటెంపరీ టు అక్బర్ అని అంటుంటాం కదా. సో కాంటెంపరీ అంటే ఇద్దరు ఒకే కాలంలో జీవించిన వాళ్ళు అనమాట. 11th క్వశ్చను, ఏ పర్సన్, ఎనిమల్ ఆర్ ప్లాంట్ బిలాంగింగ్ ఒరిజినల్లీ టు ఏ ప్లేస్. పర్సన్ కానీ, ఎనిమల్ కానీ, ప్లాంట్ కానీ ఒక ప్లేస్కి అక్కడి నుంచి వీళ్ళు పుట్టుపూర్వతాలు వచ్చాయని అంటాం కదా. సో దాన్ని ఏమంటారు? ఆక్యుపెంట్ అంటే ఆక్యుపై చేసినట్టుగా, రెసిడెంట్ అంటే అక్కడ జస్ట్ నివసిస్తున్నాడని వస్తుంది, ఏలియన్ అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి వస్తుంది. సో నేటివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 12th, ఫౌండ్ ఎవ్రీవేర్. స్కేర్స్, ప్రతి దిక్కు దొరకద్దు. స్కేర్స్ అంటే దొరకదని, రేర్ అంటే అసలు దొరకదని, అన్యూజువల్ అంటే అసలు మనకి యూజువల్గా జరిగే మామూలుగా సాధారణమైనది కాదన్నట్టుగా. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్, ప్రతి దిక్క ఉండేది ఆమ్ని ప్రెజెంట్. గుర్తుపెట్టుకోవాలి, ఆమ్ని ప్రెజెంట్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్. వన్ హూ స్టడీస్ హ్యూమన్ సొసైటీస్ అండ్ దేర్ కల్చర్.
వన్ హూ స్టడీస్ హ్యూమన్ సొసైటీస్ అండ్ దేర్ కల్చర్, ఆంథ్రోపాలజిస్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఫియర్ ఆఫ్ వాటర్. ఇది ఈజీగా తెలిసే ఉంటుంది, మనకి కొన్ని కొన్ని సినిమాల్లో కూడా వస్తుంది. క్లాస్ట్రోఫోబియా, ఆర్డ్రోఫోబియా, హైడ్రోఫోబియా, పైరోఫోబియా. హైడ్రో అంటే వాటర్ మనకు తెలుసు కదా, హైడ్రో అంటే వాటరు. సో అందుకని చెప్పి హైడ్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇట్లానే ఫియర్ ఆఫ్ హైట్స్ కూడా మనం చదువుకోవాలా. ఇట్లాంటి ఫియర్ ఆఫ్ ఎనిమల్స్, ఫియర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇలాంటివి కూడా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటివి కూడా కొన్ని కవర్ చేద్దాము. గైడ్ ద కోర్స్ ఆఫ్ ఎ షిప్ ఎస్పెషల్లీ బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మ్యాప్స్. మనము కొన్ని సినిమాల్లో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఇట్లాంటి సినిమాల్లో చూస్తుంటాము. అక్కడ ఉండి మ్యాపులు, కంపాసులు ఇవి చూసి ఇట్లా వెళ్ళు అని చెప్తుంటారు కదా. సో వాళ్ళని ఏమంటారు అంటే నావిగేట్. షిప్ ఏంది, ట్రావెల్ ఏంది, యాంకర్. యాంకర్ అంటే అది వేరే వస్తుంది అనమాట, నావిగేట్ వస్తుంది దీనికి. ఓల్డ్ మ్యాన్ హ్యాజ్ లాస్ట్ హిజ్ మెమొరీ, హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ అంటే మెమొరీ లాస్ అంటే మత్తు మర్చిపోయాడు అని ఏమంటారంటే అకాషియా, అనస్థీషియా, అంబ్రోషియా, అమ్నీషియా. సో అమ్నీషియా థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు, కొన్నిటికి మీకు గుర్తుపెట్టుకునే దానికోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటారనమాట. ఓకే. ప్రీవియస్ కేస్ దట్ మైట్ సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ గైడ్ ఇన్ ద సబ్సీక్వెంట్ సిచ్యువేషన్. అంటే ఇంతకుముందు ఆల్రెడీ జరిగిన దాంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో తీసుకుంటే పాస్ట్ జడ్జిమెంట్స్ని తీసుకొని వచ్చి ఇప్పుడున్న జడ్జిమెంట్ ఇచ్చే దాంట్లో వాడతారనమాట. సో దాన్ని ఏమంటారు, ప్రెసిడెంటు, ప్రెడెసెసరు, ప్రెసిడెంటు, ప్రికర్సరు. ప్రెసిడెంట్ కాదు, ప్రెడెసెసర్ అంటే ఒక మనిషి గురించి వస్తుంది, ప్రీకర్సర్ కూడా కాదు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ సెట్ చేశాడు రా వీడు, అంటే ఇక్కడతో ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ సెట్ చేశాడు. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చే కాలంలో కూడా దీన్ని ప్రెసిడెంట్గా తీసుకొని, ఆ జడ్జిమెంట్ని ప్రెసిడెంట్గా తీసుకొని, కేశవానంద భారతి జడ్జిమెంట్ని తీసుకొని మిగతా వాళ్ళు చెప్తారు అన్నట్టుగా వస్తుంది. 18th క్వశ్చన్, వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్. ఇది ఈజీగా చెప్పేయచ్చు. వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్, పెడెస్ట్రియన్. మనందరికీ తెలుసు ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద పెడెస్ట్రియన్స్ని నడుచుకుంటూ వెళ్తుంటారు. అక్కడ ఏదైనా లారీ వచ్చి కొట్టేసింది, వ్యాన్ వచ్చి కొట్టేసింది పెడెస్ట్రియన్స్ని అని అంటుంటారు కదా న్యూస్లో. సో ఇలాంటివి మనం సాధారణంగా న్యూస్లో వినేటివి, పేపర్లో చూసేటివే మనకి ఇంగ్లీష్లో ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇడియమ్స్లో కానీ, ఫ్రేజెస్లో కానీ, యాంటోనిమ్స్, సినానిమ్స్ అన్నీ కూడా. ద పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ ఎట్ రైటింగ్ బ్యూటిఫుల్లీ. బాగా నీట్గా రాసే అతను ఏమంటారు, పెయింటర్ కాదు, ఆర్టిస్ట్ కాదు, తెలిసిందే, కార్టూనిస్ట్ కూడా కాదు. సో మిగిలింది మనకి క్యాలిగ్రాఫర్. క్యాలిగ్రఫీ అంటే రైటింగ్ మీద నువ్వు కోర్స్ చేయడము, క్యాలిగ్రాఫర్ తెలిసే ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫౌండ్ క్లోజ్ టుగెదర్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫౌండ్ క్లోజ్ టుగెదర్. కాంకోషను, కాంగ్ల్ఫరేషను, కాన్ఫెడరేషను, కాన్స్టలేషను. ఈ రెండు కొట్టేయచ్చు. ఈ రెండు మనం అనుకుంటే కాన్ఫెడరేషన్ అంటే అన్నీ కలవడం అనమాట, కానీ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, మనం ఈ సపరేట్గా కలిసిందేం లేదు. సో అందుకని చెప్పి కాన్స్టలేషన్ రైట్ ఆన్సర్ వస్తుంది. 4th క్వశ్చను. సో ఇక్కడితో మనము టాప్ 20 MCQs ఆన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే మనము చాలా చదువుకోవాల్సి వస్తుంది, 2-3 వందలు చదువుకోవాలి. మామూలుగా అయితే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మెయిన్ ఎక్కువ రిపీట్ అయినటివి పెడుతున్నాము. సో ఇంకా 2-3 క్లాసెస్లో కూడా కుదిరితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పెట్టేదానికి ట్రై చేస్తాము. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు యువర్ ఛానల్, మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతిరోజు స్పోర్ట్స్ అవార్డ్స్, పర్సన్స్ న్యూస్, కరెంట్ అఫైర్స్ కానీ, ఈ ఇంగ్లీష్కి సంబంధించి రీజనింగ్ కూడా, అన్నీ కూడా ప్రతి టాపిక్ జస్ట్ ఒక ఐడియా ఎలా ఉంటుంది అనేది మీకు ఇవ్వగలుగుతాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ. టెస్ట్ సిరీస్ గురించి ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి.